హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సొల్యూషన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ లాగ్లో అయితే మేము దీపావళి నాడు ఏం చేసామో మీతో అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీపావళి నాడు అయితే మార్నింగ్ అయితే పూజనైతే చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఈవినింగ్ 5 o'clock అయితే ఇలా అయితే ముగ్గులు వేసుకున్నాము. అయితే ఎప్పుడు ముగ్గులు నేను చాప్లిస్తో కానీ సుద్దముక్కతో కానీ వేసుకుంటాను. అయితే ఈరోజు దీపావళి కదా, దీపావళికి స్పెషల్ ఉండాలి కదా అని బియ్యం పిండితో అయితే ఇలా ముగ్గులు అయితే వేశాను ఫ్రెండ్స్. ముగ్గులను అయితే చాలా సింపుల్గానే వేశాను ఫ్రెండ్స్. నాకు వచ్చినంతలో అయితే ముగ్గులు నేను ఇలా వేసాను. ముగ్గుల్ని వేసిన తర్వాత మా సార్ ఏమన్నారంటే, ముందు స్కూల్కి వెళ్ళి పూజన చేసి వచ్చిన తర్వాత ఇంటికాడ పూజన చేసి దీపాలను వెలిగించుకుందాం అన్నారు. మా సార్ చెప్పాక చేయకుండా ఎలా ఉంటాము, అందుకనే ముగ్గులు వేసిన తర్వాత అయితే స్కూల్కి వచ్చి ఇక్కడ అయితే దీపారాధన అయితే చేసాము. స్కూల్లో వినాయకుడి దగ్గర దీపారాధన చేసి ప్రమిదల్లో ఒత్తులు అయితే వేసుకుని దీపాలను అయితే వెలిగించాము. మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే వినాయకుడిని స్మరించుకునే అయితే పూజనైతే స్టార్ట్ చేస్తాము. అలాగే దీపావళి నాడు అయితే నాకు అలాగే మొదట వినాయకుడికి దీపం వెలిగించే భాగ్యం అయితే నాకు స్కూల్లో దక్కింది. స్కూల్లో వినాయకుడికి దీపారాధన చేసి అయితే దీపాలను అయితే వెలిగించాను. దీపావళి నాడు వినాయకుడి విగ్రహం చూడడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ దీపాల వెలుగులో వినాయకుడు ఇంకా చాలా బాగున్నాడు కదా ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే వినాయకుడికి దీపారాధన చేసి వినాయకుడి ముందు అయితే దీపాలను వెలిగించిన తర్వాత వినాయకుడికి అయితే మా భవిష్య జాస్మిత దీపాలని హారతిచ్చి దీపములను అయితే బయటికి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. బయట స్కూల్లో అయితే పెట్టడానికి దీపములను అయితే అక్కడి నుంచి తీసుకువస్తున్నారు. మా భవిష్య జాస్మిత ఎగ్జైట్మెంట్ ఏంటంటే, ఆ దీపంలో పెట్టిన తర్వాత అన్ని కాకరపువ్వొత్తులు మతాబులు బాంబుల్ని అన్నీ స్కూల్ బయట కాల్చొచ్చని వాళ్ళ డాడీ చెప్పారు. అందుకని ఆ దీపములు చూసారా ఎంత సంతోషంగా అయితే తీసుకొస్తున్నారో. ఇంకా దీపములు పెట్టిన తర్వాత అవన్నీ కాల్చడం స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళు. ఇలా నేనైతే దీపాలను తీసుకుని అయితే బయటికి తీసుకొస్తున్నాను దీపములు పెట్టడానికి. అయితే వాళ్ళు ఏమేమి కాలుస్తున్నారో చూడండి. కొన్ని స్కూల్కి అయితే తీసుకొచ్చారు. స్కూల్లో అయితే కొన్ని కాల్చుకుందామని కొన్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అయితే స్కూల్లో అయితే హ్యాపీ దివాళీ అని ఇలాగా డిజైన్గా వేశారు. చూడడానికి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. మధ్యలో అమ్మవారి ఫోటోని పెట్టారు. అమ్మవారి ఫోటో పెట్టి హ్యాపీ దివాళీ అని రాసి పక్కన డిజైన్తో అయితే ఆర్ట్ అయితే వేశారు. చాలా బాగుంది. స్కూల్ బయట అయితే బాగా గాలి వేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే స్కూల్ బయట రెండైతే దీపాలను వెలిగించి మిగతావన్నీ ఇలాగా కార్డర్లో అయితే ఇలాగా పెట్టాము దీపాలన్నీ. దీపాలన్నీ స్కూల్లో చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అయితే స్కూల్లో అన్ని దీపాలని పెట్టేసిన తర్వాత వినాయకుడి దగ్గర కూడా ఇలాగ దీపాలను అయితే పెట్టాను. 3 దీపాలను అయితే వినాయకుడి దగ్గర అయితే పెట్టుకున్నాము. ఇంకా స్టార్ట్ చేసేసారు మా భవిష్య జాస్మిత. ఇంకా పేల్చడం అన్నీ స్టార్ట్ చేసేసారు. చూసారు కదా, వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవు. ఇలా దీపం పెట్టడం మొదలు ఇలా కాకరపోవత్తులు అలాగే మతాబీలు బాంబులు కూడా పేల్చారు ఫ్రెండ్స్. ఆ బాంబుల సౌండ్కి అయితే నాకు చాలా భయం వేసింది. మా జాస్మిత చూసారా ఎలాగ డ్యాన్స్ వేస్తుందో. భయం లేకుండా అయితే అన్నీ చాలా బాగా అయితే కాలుస్తున్నారు. అయితే నాకే భయం వేసింది, ఎక్కడ చేతిలో కాల్చుకుంటారేమోనని. దీపావళి నాడైతే పిల్లల ఎగ్జైట్మెంట్ని మనం ఆపలేం ఫ్రెండ్స్. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చేతిలో కాల్చుకుంటానే ఉంటారు. చాలా జాగ్రత్తగానే వాళ్ళు కాల్చుకున్నారులే ఫ్రెండ్స్. మా భవిష్య జాస్మిత అయితే చేతిలో అయితే కాల్చుకోలేదు. ఇలా అయితే చాలా ఆనందంగా అయితే స్కూల్లో మా దీపావళి పండుగ జరిగింది. అయితే దీపావళి సామాను ఎక్కడ తీసుకున్నాము, ఏం ప్యాక్ తీసుకున్నాము అనేది మీకు ఒక లాగ్ని అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇలా సరదాగా అయితే స్కూల్లో దీపావళి పండుగనైతే చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎలాగ అవి పేలుతున్నాయో. నెక్స్ట్ లాగ్ అయితే మా ఇంట్లో దీపావళి పండుగ ఎలా చేసామన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంతకీ మా స్కూల్లో జరిపిన దీపావళి పండుగ మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్.
ప్రతి లాగ్లోనూ చెప్తున్నాను, అలాగే ఈ లాగ్లో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీరందరికీ నా ధన్యవాదాలు. ఇంకా నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా సరదాగా అయితే మేము స్కూల్లో దీపావళి పండుగ జరుపుకున్నాం ఫ్రెండ్స్. చాలా సరదాగా అయితే అనిపించింది. మా పిల్లలు పుట్టాక పెరిగాక ఊహ వచ్చిన తర్వాత స్కూల్ అంటే వాళ్ళకి ప్రాణం అయిపోయింది. స్కూల్ మానమంటే అస్సలు స్కూల్ మానరు ఫ్రెండ్స్. ఇంటికాడ ఉండడానికి అస్సలు ఇష్టపడరు. స్కూల్ అంటే వాళ్ళకి అంత ఇష్టము. అలాంటిది స్కూల్లో దీపావళి పండుగను వాళ్ళైతే సరదాగా అయితే చేసుకున్నారు. వాళ్ళ డాడీ లాగానే మా పిల్లలిద్దరికి కూడా స్కూల్ అంటే చాలా ప్రాణం ఫ్రెండ్స్. అందుకనే స్కూల్లో అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లాగ్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.